భారత రక్షణ రంగంలో అద్భుతం చోటు చేసుకుంది. మన రక్షణ ఎగుమతుల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. అవి ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా రక్షణ పరికరాల తయారీలో ప్రైవేటు పెట్టుబడులు రావడం, సామర్థ్యాల పెరుగుదల కారణంగా ఈ ఘనత సాధ్యమైంది. 2017 నుంచి మన రక్షణ ఎగుమతుల్లో 41% వృద్ధి నమోదు కావడం భారత సత్తాకు నిదర్శనంగా నిలుస్తోంది. బ్రహ్మోస్, ఆకాశ్, నాగ్ తదితర క్షిపణుల సత్తాను గుర్తించి పలు దేశాలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. మరి ఈ ఘనతను సాధించడానికి భారత్ ఇంకా ఎలాంటి కృషి చేసింది? నిర్దేశించుకున్న లక్ష్యాలేమిటి? భారత్ అంటే రక్షణ పరికరాల కోసం దిగుమతులపైనే ఆధారపడ్డ దేశంగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపివేసుకుని రక్షణ పరికరాల తయారీలో అద్భుత ప్రయాణం చేస్తోంది భారత్. మన రక్షణ ఎగుమతుల్లో నమోదైన గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇవి రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో స్వల్ప అడ్డంకుల మినహా మన రక్షణ ఎగుమతుల్లో అనూహ్య పురోగతి నమోదైంది. 2016-17లో కేవలం 1,522 కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా ఇప్పుడవి ఏకంగా దాదాపు 25 రెట్ల పురోగతిని సాధించాయి. ప్రపంచ ఆయుధ మార్కెట్లో వేగంగా విస్తరిస్తోన్న భారత ముద్రకు ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రక్షణ పరికరాల తయారీలో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టడం, ఫలితంగా ప్రైవేటు పెట్టుబడులు రావడం, సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడంతో ఎగుమతుల్లో ఈ వృద్ధి నమోదైంది. 2029 నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. నమోదవుతోన్న గణాంకాలను పరిశీలిస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమే అనిపిస్తోంది. భారత రక్షణ ఉత్పత్తులను అందుకుంటున్న దేశాలను పరిశీలిస్తే మయన్మార్ ముందు వరుసలో ఉంది. 2025-26లో నమోదైన మొత్తం ఎగుమతుల్లో 28% ఆ దేశానికే అయ్యాయి. ఫిలిప్పీన్స్కు 19%, ఆర్మేనియాకు 15% ఉన్నాయి. ఈ 3 దేశాలకు జరిగిన ఎగుమతులే 60% ఉన్నాయి. మన పొరుగు దేశం శ్రీలంకకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఎగుమతులు జరుగుతున్నాయి. ఆ దేశం 13% ఆయుధ ఉత్పత్తులను అందుకుంది. హిందూ మహాసముద్ర దేశంలో ద్వీప దేశాలైన మారిషస్కు 8.3%, సీషెల్స్కు 6%, వియత్నాంకు 5.5% ఎగుమతులు జరిగాయి. ఆగ్నేయాసియా దేశాలతో భారత్కు పెరుగుతోన్న రక్షణ సంబంధాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మొరాకో, మాల్దీవులకు కలిపి 5% రక్షణ ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో నావికాదళ ఉత్పత్తులు అగ్రస్థానంలో ఉన్నాయి. 2016-2025లో జరిగిన ఎగుమతుల్లో 55% నౌకలు ఇతర దేశాలకు వెళ్లాయి. ఇక ఎగుమతుల్లో ఫిరంగులు 13% ఉండగా క్షిపణులు 12% ఉన్నాయి. సెన్సార్లు, నిఘా ఉత్పత్తులు 9%, యుద్ధ విమానాలు 6% ఉన్నాయి. ఒకప్పుడు 2014లో మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన క్షణంలో మన భారతదేశం ఎగుమతులు ఓన్లీ 600 కోట్లు మాత్రమే. తర్వాత ఆయన తీసుకున్న చర్యల ద్వారా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మొత్తం ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూర్చొని ఆలోచన చేసి మనము ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఎగుమతిదారిగా ఎదగాలనే ఉద్దేశంతో బడ్జెట్ని ఎక్కువగా శాంక్షన్ చేయటం మూలక మనం ఈ ఆయుధాలను తయారు చేస్తున్నాం. వాటిని సుమారు 80 పైగా దేశాలకి మనం ఎగుమతి చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఆర్మేనియా, తర్వాత యుఎస్ కూడా ఎగుమతి చేస్తున్నాం, ఫ్రాన్స్, తర్వాత సౌత్ ఆఫ్రికన్ కంట్రీసు, యూరోపియన్ కంట్రీస్కి మనం ముఖ్యంగా ఆయుధాలను ఎగుమతి చేస్తూ ఉన్నాం. ఈ ఆయుధాలు ముఖ్యమైన ఏంటంటే ఆర్టిలరీ వెపన్స్, అంటే తుపాకులు ఎగుమతి చేయటం, మందుగుండు సామాగ్రి ఎగుమతి చేయటం, డ్రోన్లు ఎగుమతి చేస్తున్నాం, రాడార్లు ఎగుమతి చేస్తున్నాం, తర్వాత నౌకా పరికరాలని, తర్వాత వాయు పరికరాలను ఎగుమతి చేస్తున్నాం. దాంతోపాటు ఇంపార్టెంట్ అనేది అగ్ని, బ్రహ్మాస్ క్షిపణులు కూడా మనం ఎగుమతి చేసే స్టేజ్కి వచ్చాం.
రక్షణ పరికరాల ఎగుమతుల్లో ప్రస్తుతం ఉన్న పురోగతిని పరిశీలిస్తే 2029 నాటికి 50,000 కోట్ల రూపాయల మైలురాయిని చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమేమీ కాదనిపిస్తోంది. రక్షణ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. మన దేశంలో రక్షణ పరికరాలను ఇంతకుముందు ప్రభుత్వ సంస్థలే చేపట్టేవి. ప్రైవేటు కంపెనీలకు అనుమతి ఇచ్చాక రక్షణ పరికరాల తయారీ సామర్థ్యం భారీగా పెరుగుతోంది. 2024-25లో దేశీయంగా రక్షణ పరికరాల తయారీలో ప్రైవేటు కంపెనీల వాటా దాదాపు 25% చేరింది. టాటా గ్రూప్, రిలయన్స్ డిఫెన్స్, L&T, భారత్ ఫోర్జ్, మహీంద్రా, అశోక్ లేలాండ్ లాంటి దిగ్గజాలకు తోడు 600కు పైగా అంకురాలు రక్షణ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు పరిశోధన, అభివృద్ధి రాణిస్తోంది. మన దేశంలో రక్షణ రంగంలో అంకురాలు 2022-23లో 355 ఉండగా 2023-24లో 475కు, 2024-25లో 603కు చేరుకున్నాయి. జర్మనీ సంస్థ హైన్ మెటాల్ వాఫే కమ్యూనికేషన్ నుంచి 600 కోట్ల రూపాయల ఆర్డర్ను దక్కించుకున్న రిలయన్స్ డిఫెన్స్, ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్, థేల్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం మన కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రాధాన్యాన్ని చాటి చెబుతోంది. రక్షణ రంగ ఉత్పత్తులు రాబోయే రోజుల్లో పెరుగుతాయి అనేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న మరికొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచంలో 100 కోట్ల జనాభా ఉన్న 32 నాటో సభ్య దేశాలు తమ రక్షణ బడ్జెట్ను 2035 నాటికి జీడీపీలో 5% పెంచుకోవాలని నిర్ణయించాయి. భారత రక్షణ ఎగుమతులకు ఈ నిర్ణయం మరింత ఊపునివ్వవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థల ద్వారా తమకు అవసరమైన అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను సమకూర్చుకోవడం నాటో దేశాలకు సవాల్తో కూడుకున్న వ్యవహారం. ఐరోపాలో వీటి తయారీ సామర్థ్యం పరిమితంగా ఉండడమే దీనికి కారణం. పైగా కార్మికుల కొరత కూడా వేధిస్తోంది. రక్షణ పరికరాల కోసం అమెరికా మీద ఆధారపడటాన్ని తగ్గించుకొని తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఐరోపా దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు సహేతుక ధరలకే అధునాతన రక్షణ ఉత్పత్తులను అందించే భారత్ వైపు ఐరోపా దేశాలు దృష్టి పెడతాయని అంచనా. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్, ఆకాష్, నాగ్ వంటి అధునాతన సొంత క్షిపణులను భారత్ సమర్థవంతంగా ప్రయోగించడం ఆయా దేశాలను ఆకర్షించింది. భారత్, ఐరోపా దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం కావడం ఇందుకు దోహదం చేయనుంది. 2017 నుంచి మన రక్షణ ఎగుమతుల్లో ఏటా 41% వృద్ధి నమోదవుతోంది. 2017లో మన రక్షణ ఎగుమతులు 1,500 కోట్ల రూపాయలు కాగా 2024లో 23,600 కోట్ల రూపాయలకు పెరిగాయి. బ్రహ్మోస్, ఆకాష్, నాగ్ వంటి క్షిపణుల సత్తాను గుర్తించి వాటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బీడీఎల్, మిథాని, ప్రైవేటు రంగంలోని ఎలక్ట్రానిక్స్, నావిగేషన్, ట్రైనింగ్ ఉత్పత్తుల తయారు చేసే కంపెనీలు, సేవలు అందించే సంస్థలు అధిక ఆదాయాలు నమోదు చేసే సానుకూలతలు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. రక్షణ పరికరాల ఎగుమతుల్లో పురోగతి సాధిస్తోన్న భారత్ దిగుమతులు కూడా బాగానే చేసుకుంటోంది. 2024లో దిగుమతుల్లో 4వ స్థానంలో నిలిచింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్న ఉక్రెయిన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 18% వాటా ఉక్రెయిన్దే. పోలాండ్ 5%, అమెరికా 4%తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 4వ స్థానంలో భారత్తో పాటు ఖతార్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ఉన్నాయి. అదే సమయంలో 2010లో రక్షణ దిగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అప్పట్లో అంతర్జాతీయ రక్షణ దిగుమతుల్లో మన వాటాయే 11% ఉండేది. ఆయుధాలను తయారు చేయడంలో ముఖ్యంగా ప్రైవేట్ రంగము, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉపయోగపడుతున్నాయి. ప్రైవేట్ రంగంలో 45% వరకు ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు డిఆర్డీఓ లాంటివి కూడా 54% వరకే మనకు ఆయుధాలను ఉత్పత్తి చేయగలుగుతున్నాం. అట్లనే మనం సైనిక పరంగా చూస్తే ప్రపంచంలో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలు వచ్చి అమెరికా, రష్యా, చైనా సైనికుల దృష్ట్యా చూస్తే. సో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాము. మనం ఎగుమతిదారులు ఇప్పుడు మనం తక్కువ స్టేజ్లోనే ఉన్న ఫ్యూచర్లో మనం నంబర్ 1 స్థానానికి ఎదగాలని ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో 2029కి వచ్చేటప్పటికి
మనము సుమారు సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఎగుమతుల ద్వారా ఆర్జించాలని ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. అలానే సైనిక పరంగా ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం ప్రధానమంత్రి గారు అగ్నివీర్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాని ద్వారా సైనికులు తయారు చేస్తున్నారు. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి యువకుడికి రక్షణ రంగంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. సో ఇలా ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది అగ్నివీరులు తయారు చేయగలుగుతుంది భారతదేశ ప్రభుత్వం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలని భారత్ భావిస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సాహం కూడా బాగానే ఇస్తోంది. దిగుమతులను తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ పరిస్థితుల మధ్య రక్షణ పరికరాల ఎగుమతుల్లో కొత్త రికార్డులు నమోదు చేయడం శుభపరిణామమే. ఈ వృద్ధి ఇలాగే కొనసాగితే రక్షణ ఉత్పత్తులకు భారత్ కేంద్రంగా మారుతుంది. రక్షణ పరికరాల తయారీలో అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్ వాటి సరసన చేరే అవకాశం ఉంది. దేశీయంగా రక్షణ, దాని అనుబంధ పరిశ్రమలు విస్తరించి కొత్త ఉద్యోగాలొస్తాయి. దేశ ఆర్థిక రంగానికి రక్షణ రంగం ఇరుసుగా నిలుస్తుంది. ఇవి నిజంగా సాకారం కావాలని దేశ ప్రజల ఆకాంక్ష.